హాయ్ అండి, వెల్కమ్ టు దియాస్ హోమ్ అండ్ కిచెన్. చల్లటి వర్షంలో వేడి వేడి ఎగ్ బజ్జీ ఇలా చేసుకొని తింటే మనసుకు తృప్తిగా ఉంటుంది. ఇది చేసుకోవడం ఎంతో సులువు. నేను చెప్పే టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే అచ్చం రోడ్ సైడ్ బండి మీద పెట్టే ఎగ్ బజ్జీ లాగానే వస్తుంది. వీటిని చాలా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. 3 ఎగ్స్ని తీసుకుని బాయిల్ చేసుకోవాలి. వీటిని పైన పొట్టు తీసి సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియంగా కట్ చేసుకోవాలి. వీటిని కట్ చేసుకునేటప్పుడు నెమ్మదిగా కట్ చేసుకోవాలి, లేకపోతే ఎగ్స్ సాఫ్ట్గా కట్ కాకుండా బ్రేక్ అవుతాయి. ఎన్ని ముక్కలుగా వీలైతే అన్ని ముక్కలుగా కట్ చేసుకోండి. వీటిని కట్ చేసుకునే నైఫ్ స్టార్టింగ్లో వీడియోలో చూపించిన విధంగా సాఫ్ట్గా ఉండాలి, లేకపోతే రౌండ్గా కాకుండా ఎగ్స్ బ్రేక్ అయిపోతాయి. అదేవిధంగా మిగతా ఎగ్స్ని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనకు బయట స్ట్రీట్ ఫుడ్లో అయితే ఎగ్స్ని డైరెక్ట్గా అలానే వేస్తారు. అలా వేస్తే ఎక్కువగా ఎగ్ని తిన్నట్టు అనిపిస్తుంది. కానీ అలా కాకుండా ఇలా చేస్తే ఎగ్స్కి పిండి పట్టి మంచి టేస్టీగా ఉంటాయి. రౌండ్గా కాకుండా వీడియోలో చూపించిన విధంగా నిలువుగా కూడా కట్ చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ ఎగ్ని అలా నిలువుగా కట్ చేసుకున్నాను. వీడియోలో 2 రకాల ఎగ్ బజ్జీలు వేస్తాను. ఒకటి రౌండ్ షేప్లో ఉన్నది, మరొకటి ఇలా స్క్వేర్లా లేకపోతే నిలువుగా ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టు మొత్తం ఎగ్తో కూడా ఎగ్ బజ్జీని చేసుకోవచ్చు. ఒక బౌల్ని తీసుకొని 1 స్పూన్ శనగపిండి తీసుకోవాలి. ఇలాంటి పెద్ద స్పూన్ లేకపోతే టీ గ్లాస్తో 1 గ్లాస్ శనగపిండి వేసుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ ఓమ వేసుకోవాలి. ఈ ఓమ వేసుకోవడం వల్ల మంచిగా అరుగుదల ఉంటుంది. తర్వాత 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ సోడా వేసుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ ధనియా పొడి కూడా వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఇందులో ఎక్కువగా స్పైసీగా కావాలి అనుకుంటే 1 స్పూన్ కంటే కాస్త ఎక్కువగా కారం వేసుకోండి. స్పైసీనెస్ తక్కువగా కావాలి అనుకుంటే 1 స్పూన్ కంటే తక్కువగా వేసుకోండి. వాటర్ వేయకముందే ఇలా ఎగ్ బీటర్తో లేదా స్పూన్తో మొత్తం పిండిని బాగా కలుపుకోవాలి. మీకు బాగా క్రిప్సీగా కావాలి అనుకుంటే 1/2 స్పూన్ బియ్యం పిండి వేసుకుంటే మరింత క్రిప్సీగా వస్తాయి. తర్వాత కొద్దిగా వాటర్ని పోసుకుంటూ కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొద్దిగా వాటర్ని కలుపుకుంటూ పిండిని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమం బాగా థిక్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. నెక్స్ట్ కట్ చేసుకున్న ఎగ్స్ని అందులో వేసుకొని పిండిని ఇలా ఎగ్ మీద వేయాలి. పకోడీ కోసం ఆనియన్స్ని పిండిలో ముంచినట్టు ఎగ్స్ని పిండిలో ముంచకూడదు. అలా చేస్తే ఎగ్లోని నీలం సపరేట్ అవుతుంది. దీనికోసం ఆయిల్ని బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వీటిని ఆయిల్లో వేసుకోవాలి. ఇలా బజ్జీలు వేపుకునేటప్పుడు మనం స్టవ్ని హై ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టకూడదు. హై ఫ్లేమ్లో పెడితే పైన తొందరగా మాడిపోతుంది. లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది. అందుకే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఇలాంటి బజ్జీలు వేపుకోవాలి. తర్వాత ఎగ్స్ ఇందులో వేసి వెంటనే కదపకూడదు. 1 నిమిషం లేదా 2 నిమిషాల తర్వాత మాత్రమే 1 గంటెతో అటు ఇటు జరపాలి. లేకపోతే పిండి ఎగ్స్ నుండి సపరేట్ అవుతుంది. 1 నిమిషం తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా రంగు మారిన తర్వాత వీటిని ఇలాంటి జల్లి గంటతో ఆయిల్ నుండి సపరేట్ చేయాలి. వీటన్నింటిని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఎగ్స్ని మనము ఆయిల్లో వేసేటప్పుడు మనం దూరంగా ఉండి వేయాలి, లేకపోతే ఎగ్స్ ఆయిల్లో వేసిన తర్వాత అవి పేలినట్టు ఆయిల్ బయటికి చిల్లుతుంది.
దగ్గరలో ఉంటే ఫేస్ మీద లేకపోతే చేతుల మీద ఆయిల్ పడుతుంది. అందుకే దూరంగా ఉండి మనం వీటిని వేసుకోవాలి. చాలామందికి శనగపిండితో చేసిన ఐటమ్స్ తింటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అవుతుంది. అందుకే ఇందులో నేను ఓమ వేశాను. ఓమ వేయడం వలన అరుగుదల బాగా ఉండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఒకవేళ మరింత ఎక్కువ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నట్లయితే శనగపిండి వేసుకుంటే ఇందులో స్టార్టింగ్లోనే కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. దాని వలన కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తక్కువగా అవుతుంది. తర్వాత మిగతా వాటిని కూడా ఇదే విధంగా వేపుకోవాలి. వీటన్నింటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటన్నింటి మీద కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. తర్వాత చిటికెడు మసాలా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకు రోడ్డు మీద బండి మీద పెడతారు కదా, అలాంటి ఎగ్ బజ్జీ ఫ్లేవర్ వస్తుంది. తర్వాత ఇందులోనే గుప్పెడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఇష్టం లేని వాళ్ళు వీటిని స్కిప్ చేయొచ్చు. ఆనియన్స్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. దీని మీద కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మనం గార్నిష్ చేసుకోవాలి. ఇష్టం ఉన్నవారు నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. ఇది మీకు బాగా నచ్చిందా? అయితే లైక్ చేయండి. ఒకసారి కట్ చేసి చూస్తే లోపల సాఫ్ట్గా పైన క్రిప్సీగా ఉండే ఎంతో టేస్టీనిచ్చే ఎగ్ బజ్జీ రెడీ అయిపోయింది. మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.